మనకి లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ టీం పర్ఫార్మెన్స్ చూసుకుంటే వాళ్ళు ఫైనల్ వరకు వెళ్ళారు కదా. మరి ఈ సీజన్లో చూసుకుంటే కనీసం ప్లే ఆఫ్ దాకా కూడా రాలేకపోయారు. మరి దీనికి కారణం ఏమై ఉంటుంది అంటారు? సో దానికి మెయిన్ కారణం ఏం తెలుసా? వాళ్ళ బౌలింగ్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే ప్రజెంట్ బాగానే పుంజుకుంది. అంతకుముందు ఏదైతే బ్యాట్స్మెన్స్ ఉన్నారో వాళ్ళే ఉన్నారు. కానీ బౌలింగ్లో చూసుకుంటే అట్టర్ ఫ్లాప్ కదా. సో మరి లాస్ట్ ఇయర్ చూసుకుంటే మరి భువనేశ్వర్ లాంటి బౌలర్స్ ఉండేవాళ్ళు. సో మరి భువనేశ్వర్ కనుక ఈ సీజన్లో కూడా ఉన్నట్టయితే రన్స్ని కట్టడి చేయగలిగేవాడు. కానీ అతని ప్లేస్లో తెచ్చుకున్న మొహమ్మద్ షమి మరి ఈ సీజన్లో ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యాడు అనేది చూశారు కదా. మరి అందుకని చెప్పేసి కావ్యమార్గన్ గారు కూడా నెక్స్ట్ ఐపీఎల్ సీజన్కి మొహమ్మద్ షమిని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చిందనమాట. ఎందుకంటే మీ అందరూ తెలిసిందే కదా, మరి అతను ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి. దాని తర్వాత తన పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా దారుణంగా ఉంది. నాకు తెలిసి ముంబై ఇండియన్స్ మీద మ్యాచ్ అనుకుంటా అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్తో వాళ్ళు బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇంపాక్ట్ ప్లేయర్తో అతను రీప్లేస్ చేశారంటే అర్థం చేసుకోండి మరి మనోడిని ఏ విధంగా ట్రీట్ చేశారు ఒక బౌలర్గా అనేది. అయితే మరి అందుకని చెప్పేసి ఈసారి ఎస్ఆర్హెచ్ యాజమాన్యం షమీని వదులుకునే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉందని చెప్పేసి ఒక న్యూస్ వచ్చిందనమాట. సో మరి ఈ న్యూస్ బయటకు రాగానే డానియల్ వెటర్రీ దీని గురించి స్పందించాడు. మొహమ్మద్ షమి ఈ సీజన్ మంచిగా పర్ఫామ్ చేయలేకపోవచ్చు, కానీ నెక్స్ట్ సీజన్లో ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ ఇస్తాడు, దుమ్ము లేపుతాడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దాని తర్వాత వచ్చి. సో మరి ఉంచుకుంటారా లేదా? సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.